స్వీకరించడం అయిపోయింది, వదిలిపెట్టేయాలి. అంతేకాని ఇక చచ్చిపోయే వరకు మనసులో పెట్టుకుని అదే పనిగా క్రోధంతో బ్రతకకూడదు. అంతకన్నా భయంకరమైన జీవితం ఇంకొకటి ఉండదు. కాబట్టి అలా అమ్మా నేను శత్రువులను గెలవగలిగినటువంటి అవకాశం నాకు కల్పించు. అందుకే ఎవరా దుర్గమ్మ? ఆ దుర్గమ్మయే మహిషాసుర మర్దని, ఎవరో కాదు. ఏమిటి మహిషాసుర మర్దనం? ఎప్పుడో మహిషాసురుణ్ణి మర్దించిందా? ఇప్పటికీ దేవీ నవరాత్రులా? ఎందుకండి ఇది? ఎప్పుడో జరిగిపోయింది, ఓసారి తలుచుకుని వదిలిపెట్టేస్తే సరిపోదా? ఎందుకు అలా చేస్తూ ఉండడం? అంటే మీరొక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహిషాసురుడనేటటువంటి వాడు ఒక రాక్షసుడిగా భౌతికంగా అంతరించిపోయి ఉండవచ్చు. కానీ ఆ రాక్షస ప్రవృత్తి మాత్రం ఇప్పటికీ లోకంలో బ్రతికుంటుంది. ఆ మహిషాసురుడు చచ్చిపోవాలి. ఎవరా మహిషాసురుడు? అంటే మహిషాసురుడు రంభాసురుడి యొక్క కొడుకు. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అసలు తండ్రి ముందు తపస్సు చేసి 3 లోకములను గెలవగలిగిన మహావీరుడు నాకు కొడుకుగా కావాలన్నాడు. అటువంటి వాడు పుట్టాడు. ఉన్నది చాలదన్నట్టుగా ఈయన తపస్సు చేశాడు. ఏం కావాలన్నాడు బ్రహ్మగారు? నేను ఎవ్వరి చేతిలో చనిపోకూడదన్నాడు. ఎవ్వరి చేతిలో చనిపోకూడదన్న వరం ఎందుకు అడగాలి? అంటే శరీరం ఉండాలి. ఉంటే ఏం చేస్తావు? భోగాలు అనుభవిస్తావు. భోగాలు అనుభవించాలంటే ఏం చేస్తావు? ఎవడి దగ్గర నీకు నచ్చిందో అది ఎత్తుకొస్తా. అంటే ధర్మం పోతుందా? పోదా? అందుకని బ్రహ్మగారు అన్నారు, అలా కుదరదు. ఏదో ఒక్క స్థానం వల్ల చచ్చిపోతానని అడుగు. అలా అసలు చచ్చిపోనన్నది కుదరదు. ఒక్క ధర్మం కావాలంటే చిరంజీవిత్వం పొందుతాడు. విభీషణుడు ధర్మం కావాలన్నాడు, చిరంజీవి అయ్యాడు. దేనివల్ల చచ్చిపోతావు? నువ్వే అడుగన్నాడు. అంటే రావణాసురుడు చూడండి, రామాయణంలో తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అంటాడు. మనుషుల గురించి నేను అడగను, వాళ్ళు గడ్డి పరకతో సమానం అంటారు. అలా మహిషాసురుడు అన్నాడు, అబల, ఆడది నన్నేం చేస్తుంది? అసలు ఆడదాని చేతిలో చచ్చిపోకూడదన్న మాటే నేను అడగను. అంటే మహిష ప్రవృత్తి ఎందున్న దోషం ఏమిటి అంటే, ఆడది అంటే అబల. ఆడది అన్న మాట నేను వాడినప్పుడు గుండెలు బాదుకుని ఏదో తప్పు మాట వాడేసినట్టుగా బెంగపెట్టుకోకూడదు. ఆడది అన్నది తెలుగు మాట. ఆడతనము, ఆడది, ఇది చాలా 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 గొప్ప మాట. ఎందుకో తెలుసా? ఆడపిల్ల అంటే లక్ష్మి అని గుర్తు. ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది, నారాయణమూర్తిని వెతుక్కుంటూ ఇక్కడ పుట్టింది. లక్ష్మి నా ఇంట పుట్టి నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు పుట్టింది? నన్ను తరింప చేయడానికి పుట్టింది పిల్ల. మగపిల్లవాడు పుడితే ఒక వంశాన్ని తరింపజేస్తాడు, ఆడపిల్ల 2 వంశములను తరింపజేస్తుంది. ఆడది అన్న మాట వాడితే ఏదో తప్పనుకుని బెంగపెట్టుకోకూడదు. లక్ష్మి అని గుర్తు. అటువంటి ఆడపిల్లని చులకన చేశాడు. ఆడది నన్నేం చేస్తుంది కాబట్టి నేను అసలు అడగను, ఆడదాని చేతిలో అయితే చచ్చిపోతానన్నాడు. అంటే ఏమిటి? చంపగలదని కాదు, నన్నేం చేస్తుందని. అది మహిష ప్రవృత్తి. ఇవాళ శారదా నవరాత్రులు చెయ్యవలసిన అవసరం ఎంత ఎక్కువ ఉందో ఈ ఒక్క విషయాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఆ చులకన భావన పనికిరాదు. అసలు ఈ లోకమంతా ఉన్నది అంటే దేని వలన నిలబడింది? కేవలముగా స్త్రీ వలన మాత్రమే నిలబడింది. స్త్రీ తాను ఒకవేళ అగత్యం ఏర్పడితే మరణిస్తానని తెలుసు. ఒక్కొక్కసారి గర్భిణీ అయినటువంటి స్త్రీ ప్రసవించేటప్పుడు మరణించవచ్చు. ఏ కాలు జారి నెలలు నిండిన తర్వాత పడిపోతే ఎటువంటి ప్రమాదమైనా సంభవించవచ్చు. లోపల ఉన్న బిడ్డ కోసం ఎన్నో తినడం మానేయాలి. శారీరకంగా ఎంతో వికారమైనటువంటి రూపాన్ని పొందాలి. ఏ రాత్రి నిప్పులొస్తాయో, ఎక్కడికి తీసుకెళ్లాలో, ఆ లోపలికి వెడుతున్నప్పుడు తాను జనన మరణములనేటటువంటి 2 కోరల మధ్య చిక్కుపడి ఉన్నాను, లేదా మృత్యుదేవత 2 కోరల మధ్య చిక్కి ఉన్నాను. మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనకవేళ బ్రతుకవచ్చు. ఇన్ని తెలుసున్నా ఆ అమ్మతనం కోసమని చెప్పి తాను మరణించడానికైనా సిద్ధపడి గర్భం ధరిస్తోంది స్త్రీ. తనని కట్టుకున్న భర్త అతని కన్నా గొప్పవాడు లేడు ఆమెకు. అటువంటి భర్త కాస్త అన్నం పెట్టవే, ఆకలేస్తోంది, కాస్త పదార్థం పెట్టవే అంటే వెళ్ళి పచనం చేసి పట్టుకొచ్చి పెడుతోంది అగ్నిహోత్రం మీద. అదే కడుపున పుట్టిన బిడ్డ క్యారుమని ఏడిస్తే ఆమె నెత్తురు పాలగా మార్చి గుండెల్లోంచి పడుతోంది. అటువంటి స్త్రీకి భగవంతుడంతటి వాడు ఎంత గౌరవం ఇచ్చాడో తెలుసా? పురుషుడైతే అవకాశం ఉంటే నా మ్రోల వచ్చి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. స్త్రీ
అవకాశమున్న దేవాలయం ఖాళీగా ఉన్న వచ్చి నా మ్రోల కింద పడి నమస్కారం చెయ్య